శ్రీ లలితా సహస్రనామంలోని 731వ నామము ప్రియంకరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ప్రియం అంటే ప్రియములను, కరి అంటే చేకూర్చున్నది అని అర్థం వస్తుంది. అమ్మవారు తన భక్తులకు ప్రియములను కలిగిస్తూ ఉంటుంది. తాను సృష్టించిన ఈ సమస్త జీవరాశుల పట్ల ఆ తల్లి అపారమైన ప్రేమ కలిగి ఉంటుంది అని మనం ముందు నామంలో చెప్పుకున్నాం కదా, ప్రేమ రూప అనే నామంలో. ఈ ప్రేమను అమ్మవారు తన భక్తులకు ప్రియము కలిగించడం ద్వారా తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వసంధ్యాది వాగ్దేవతలు అమ్మవారిని ప్రియంకరి అనే నామంతో కీర్తించారు. ప్రియంకరోతీతి ప్రియంకరి అంటే ప్రియములను చేకూర్చున్నది ప్రియంకరి. అయితే అటువంటి ప్రియములను ఆ తల్లి దగ్గర నుంచి పొందడానికి మనకు కూడా కొంత అర్హత సంపాదించుకోవాలి. ఏమిటి అర్హత అంటే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఆ తల్లిని సర్వస్వ శరణాగతి వేడడమే అందుకు అర్హత. ఆ విధంగా కోరితేనే అర్హత సంపాదించుకుంటాం. ఈ విధమైన సర్వస్వ శరణాగతి వేడినప్పుడు ఆ తల్లి రాకపోవడము, మనకు శుభాలను కలిగించకపోవడము అన్న ప్రశ్నే ఉండదు. ఇందుకు మన పురాణాల్లో అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. గజేంద్ర మోక్షంలో కరిరాజు మరొకరితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అప్పటి వరకు శ్రీ మహావిష్ణువు రాలేదు. ఎప్పుడైతే గజేంద్ర మోక్షంలో కరిరాజు మకరితో అంటే మొసలితో 1000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. అప్పటి వరకు శ్రీ మహావిష్ణువు రాలేదు. ఎప్పుడైతే మకరితో పోరు చేయడం తన వల్ల కాదు అని ఆ ఏనుగు అంటే గజేంద్రునికి అర్థమైపోయిందో ప్రార్థించాడు. లా ఒక్కింతేయలేదు ధైర్యం విలోలం వయ్య బ్రాణముల్ టావులను దప్పెను మూర్ఛ వచ్చెను తనువుల్ దప్పెను శ్రమం బడియన్ని నీవే తప్ప నితఃపరం బెరుగా మన్నింపదగు దేనునేన్ రావే ఈశ్వర కావవే వరద రక్షింపుము భద్రాత్మిక అని అప్పుడు ప్రార్థించాడు. తండ్రి, ఈ శారీరక బలము మనోబలము రెండూ కూడా క్షీణించాయి. పంచప్రాణాలు తమ తమ స్థానాలను తప్పుతున్నాయి. శరీరం పూర్తిగా అలసిపోయింది, ధైర్యం చెదిరిపోయింది, స్పృహ కోల్పోయే పరిస్థితి కలుగుతోంది. నువ్వు తప్ప నాకు వేరే దైవం ఎవరూ తెలియదు. నన్ను దయతో ఆదరించు, ఈ దీనుణ్ణి కాపాడు. నువ్వు వరాలిస్తావు, మంచిని కలిగించే మనసు కలవాడివి కదా స్వామి. ఇదే సర్వస్వ శరణాగతి. ఈ ప్రార్థన విన్న తర్వాత వైకుంఠపురంలో ఒక మూలలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు పరిగెత్తుకుంటూ రాక తప్పింది కాదు కదా. అదే ప్రియంకరి అనబడే జగన్మాత యొక్క స్వభావం కూడా. కౌరవులు నిండు కురుసభలో భర్తలైన పాండవుల సమక్షంలో అత్యంత దుర్మార్గంగా ద్రౌపది యొక్క వస్త్రాలను ఊడదీస్తున్నప్పుడు కొంతసేపు ద్రౌపది తనకు తాను రక్షించుకుంటూ చాలాసేపు ప్రయత్నించింది. అంతవరకు శ్రీకృష్ణ పరమాత్మ రాలేదు. ఎప్పుడైతే ద్రౌపది తన ప్రయత్నాన్ని మానేసి శ్రీకృష్ణుని ప్రార్థించిందో ఆయనకి ఇంకా రాక తప్పేది కాదు. ఇంకా పైగా ద్రౌపది మాన సంరక్షణ కూడా జరిగిందనమాట. ఆ విషయాన్ని గీతాచారుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయంలో రాజవిద్యా రాజగుహ్య యోగంలోని 22వ శ్లోకంలో వివరించారు. అనన్యా చింతయంతో మాం యోజనా పరిభాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరమేశ్వరుడైన నన్నే నిరతము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావంతో సేవించే వారి యోగక్షేమాలను నేనే వహిస్తూ ఉంటాను. తన భక్తులు తన గురించి ఎందుకు ఆరాధిస్తున్నారో, ఎందుకు వివిధములైన యాగక్రతువులు నిర్వహిస్తున్నారో తెలియందా ఆ తల్లికి. అటువంటి వారి అభీష్టములు ఆ తల్లి తప్పక తీరుస్తుంది. ముఖ్యంగా అత్యంత ప్రియమైన మోక్షమును తన భక్తులకు అమ్మవారు ప్రసాదిస్తుంది. ప్రియంకరి అన్న నామానికి భక్తులకు ప్రియమని కలిగించేది అనే అర్థంతో పాటు వారి చేత ప్రియమైన పనులు చేయించేది అనే అర్థం కూడా ఉంది. కేవలం తమకు ప్రియమైన కోరికలను ఆ తల్లి నుండి గ్రహించడమే కాకుండా నమ్ముకున్న వారి చేత చేయిస్తుంది. అందువలన జీవుల్లో సర్వమానవ సౌభాద్రత్వము, ప్రాపంచిక శాంతి అనేవి వెల్లవెరిసి ఈ సమాజము ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంది. ఈ సమాజంలో ప్రాపంచిక శాంతి వెల్లువిరిసి ఈ సమాజం ఆధ్యాత్మికంగా పురోగమిస్తుంది. ప్రేమామృత స్వరూపిణిగా తన బిడ్డలకు తన అపారమైన ప్రేమ, కరుణ, వాత్సల్యములను పంచుతూ నీవే తప్ప వేరెవరూ దిక్కులేరని ఆ తల్లిని
సర్వస్వ శరణాగతి వేడే వారికి ఇహలోకంలో సమస్త భోగాలను ఇస్తుంది, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదించే చల్లని తల్లి ప్రియంకరీ నామంతో కీర్తింపబడుతున్న జగన్మాత అయిన లలితా త్రిపుర సుందరి. ఆ తల్లిని ప్రియంకరీ నామంతో మనం గనుక శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటే, మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా ఏ విషయంలో కూడా ఎప్పుడైనా బాధ కలిగినా ఆ తల్లి వెనువెంటనే వచ్చి ఆ బాధల్ని తీరుస్తుంది. శ్రీమాత్రే నమః.